ఒక మదర్ బోర్డు మనం రిపేరింగ్ చేయాలంటే ఈ సర్క్యూట్ ఉంటే పర్ఫెక్ట్గా రిపేరింగ్ చేయగలుగుతాము. సర్క్యూట్ ఉన్న ఎడల పర్ఫెక్ట్గా రిపేరింగ్ చేయవచ్చు. ప్రతి మ్యానుఫ్యాక్చరర్ గాన మనకి స్టార్టప్ సర్క్యూట్ ఇచ్చినట్టయితే, అంటే స్టార్టప్ సీక్వెన్సీ లేదా పవర్ సీక్వెన్సీ అంటారు. అంటే దేని తర్వాత ఏది స్టార్ట్ అవ్వాలి, ఈ క్రమం మనకు తెలిసినట్లయితేనే మనం రిపేరింగ్ కరెక్ట్గా చేయగలుగుతాము. ఈ రోజున నెట్లో సర్క్యూట్స్ విపరీతంగా ఉండటం వలన మనం ప్రతి సర్క్యూట్ రిపేర్ చేయవచ్చు. అది ఏ విధంగా చేస్తాము, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఊరికిన ఓవరాల్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇది పవర్ సప్లై కనెక్టర్. ఈ పవర్ సప్లై కనెక్టర్లో 9వ పిన్ నుండి స్టాండ్ బై 5 వోల్ట్ సప్లై, ఇక్కడ మనకి రెగ్యులేటర్ ఐసి, ఇది 3.3 వోల్ట్స్ రెగ్యులేటర్ ఐసి. ఈ రెగ్యులేటర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే సర్క్యూట్ ఉండటం వల్ల కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి 3.3 వోల్ట్స్, ఇది పవర్ బటన్, అంటే మనం పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇక్కడ 6వ పిన్ను, 8వ పిన్ను ద్వారా గ్రౌండ్ అవుతుంది. ఈ 6వ పిన్ను దగ్గర 3.3 వోల్ట్స్ ఉండాలి. కొన్నిట్లో 5 వోల్ట్స్ ఉంటే ఇక్కడ నుండి డైరెక్ట్గా ఐసీహెచ్కి వచ్చి అక్కడి నుంచి 5 వోల్ట్స్ దీనికి వచ్చిందని అర్థం. ఒకవేళ ఇక్కడ 3.3 వోల్ట్స్ ఉంటే రెగ్యులేటర్ ద్వారా వచ్చిందని అర్థం. ఇప్పుడు మనం ఇది గ్రౌండ్ చేసినప్పుడు 6వ పిన్ 8వ పిన్ను ద్వారా గ్రౌండ్ అయ్యి అది ఇక్కడ పవర్ బటన్ అనే పిన్నుకు వస్తుంది ఐసీహెచ్లో. దాంతోపాటు ఇక్కడ బ్యాటరీ షార్ట్ ఉండకూడదు. ప్లస్ ఇక్కడ 32.768 kHz క్రిస్టల్, దీన్ని ఆర్టీసీ క్రిస్టల్ అంటాం, ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు ఇందులో SLP3 అనేటువంటి 3 వోల్ట్స్ డీసీ ఈ SIO చిప్పుకు వస్తుంది. అది సర్క్యూట్ ఉండటం వల్ల ఏ పిన్నుకు వస్తుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ SLP3 రావటం వలన, అలాగే CPU ఉంది అని చెప్పి సాకెట్ ఆక్ఫైడ్ అనే ఒక పిన్ను ద్వారా ఇక్కడికి వచ్చి ఆ పిన్ను మీద అంతవరకు ఉన్న 3 వోల్ట్స్ కాస్త గ్రౌండ్ అవుతుంది, జీరోగా మారుతుంది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు 3.3 వోల్ట్స్ SLP వస్తుంది. ఈ SLP వచ్చినప్పుడు ఇక్కడ PS ఆన్ అంటే పవర్ సప్లై ఆన్ అనే పిన్ ఒకటి ఉంటుంది. ఆ పిన్ను దగ్గర అంతవరకు ఉన్న 3.3 వోల్ట్స్ కాస్త జీరోగా మారి ఇక్కడ 14th పిన్నుకు వస్తుంది. పవర్ సప్లైలో 14th పిన్నుకు వస్తుంది. ఈ 14th పిన్నుకు వచ్చి అంటే అప్పుడు దాకా ఇక్కడ 5 వోల్ట్స్ ఉంటుంది, అది కాస్త గ్రౌండ్ అవుతుంది. ఎప్పుడైతే గ్రౌండ్ అయిందో ఈ పవర్ సప్లై నుండి మిగిలిన వోల్టేజీలు అంటే 12 వోల్ట్ సప్లై, 5 వోల్ట్ సప్లై, 3.3 వోల్ట్ సప్లై వస్తుంది. ఇది పవర్ సప్లైలో క్లియర్గా ఇచ్చాం ఏ పిన్ నుండి ఏది వస్తుందో. అప్పుడు ఇక్కడ 8వ పిన్ నుండి PS గుడ్ అంటే పవర్ సప్లై ఓకే అని చెప్పి PS గుడ్ ఈ ఐసీకి వచ్చి అందులోంచి పవర్ గుడ్ అని చెప్పి ఇక్కడికి వస్తుంది. ఈ పవర్ గుడ్ కాస్త దీనిలోంచి మళ్ళీ సిపిఈకి పవర్ గుడ్ అని తెలియజేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, ఇక్కడ మెమరీ స్లాట్లకి సప్లై రావాలి. ఇది DDR SD ర్యామ్ అయితేనేమో 3.3 వోల్ట్ సప్లై, DDR1 అయితే 2.5 సప్లై, DDR2 అయితే 1.8 వోల్ట్ సప్లై, DDR3 అయితే 1.5 వోల్ట్ సప్లై, DDR4 అయినట్లయితే అంటే ఇప్పుడు ప్రస్తుతం రాలా 1.2 వోల్ట్ సప్లై వస్తుంది. ఇప్పుడు ఇది సప్లై రెగ్యులేటర్. ఇప్పుడు ఈ కాయిల్ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులేటింగ్ జరుగుతుంది. ఇక్కడ మనకు సర్క్యూట్లో క్లియర్గా ఈ ఐసీల ద్వారా ఎలా వచ్చిందో క్లియర్గా ఉంది. ఆ ప్రకారం మీకు ముందు వచ్చే లెసన్స్లో ఉంటుంది, చూద్దురు. కానీ ఈ వోల్టేజ్ ఇక్కడ 2.5గా మారి ఇక్కడికి వస్తుంది. జనరల్గా ఈ స్లాట్ల మీద రాసి ఉంటుంది 2.5 అని చెప్పి అట్లా రాసి ఉంటుంది. ఇంకా ఇంతకుముందు చూద్దురు కానీ ఇక్కడ ఈ స్లాట్లకు వస్తుంది. మెమరీ సప్లై తరువాత సిపియుకి విఆర్ఎం సప్లై రావాలి. దీన్ని VCCP కోర్ సప్లై అని కూడా అంటారు. ఇది ఆసిలేటర్ ఐసీ. ఈ ఆసిలేటర్ ఐసీ నుండి ఇక్కడ డ్రైవర్లు, ఇదొక డ్రైవరు, ఇదొక డ్రైవర్, ఇదొక డ్రైవర్, ఇదొక డ్రైవర్. ఇవి అవుట్పుట్ ఫెట్లు. ఇక్కడ కాయిల్స్ ఉన్నాయి చూడండి, 2 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2 ఫేజ్ అని అర్థం. కొన్నిట్లో 3 ఫేజ్, కొన్నిట్లో 4 ఫేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ 1.2 వోల్ట్స్ నుంచి 1.8 వోల్ట్స్ వరకు రావాలి. ఇది మనం కోర్ సప్లై. ఇక్కడి నుంచి దీని ద్వారా ఈ ఫెట్లకు సప్లై ఇస్తాం. డీటెయిల్గా సర్క్యూట్ ప్రకారం చూద్దాం.
సర్క్యూట్లో ప్రతి ఈ ఐసీ నెంబర్తో సహా వీటి నెంబర్తో సహా ఉంటాయి, అవి క్లియర్గా చూద్దరు. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ వచ్చిన తర్వాత ఇది విఆర్ఎం కాబట్టి విఆర్ఎం గుడ్ అని చెప్పి ఈ ఐసీ నుండి ఈ ఐసీకి వచ్చి తెలియజేస్తుంది. అంటే సిపియు సప్లై ఓకే, అంటే విసిపి సప్లై ఓకే ఉంది అని. తర్వాత ఇది 1.5 volts రెగ్యులేటర్ ఐసీలు, ఇది ఆసిలేటర్, ఇవి రెగ్యులేటర్స్ పెట్లు. వీటి ద్వారా ఇక్కడ 1.5 volts సప్లై దీనికి ఐసీహెచ్కి వస్తుంది. ఈ సప్లై వచ్చిన తర్వాత మనకి ఈ స్టెప్ తర్వాత బయాస్ సప్లై, అంటే దీనికి మొత్తం మనం ఆర్ఎస్ఎం రీసెట్ అని, ఆ తర్వాత దీని నుంచి క్లాక్ సిగ్నల్ దీనికి రావాలి. అంటే విఆర్ఎం ఓకే అని చెప్పి ఇక్కడికి వస్తుంది. అంటే విఆర్ఎం సప్లై ఓకే ఉంటే విఆర్ఎం సప్లై ఓకే ఉందని ఐసీహెచ్కి, విఆర్ఎం సప్లై ఓకే ఉందని చెప్పి ఈ క్లాక్ ఆసిలేటర్కి, ఇది క్రిస్టల్, ఇది క్లాక్ ఆసిలేటర్, ఈ క్లాక్ ఆసిలేటర్కి వస్తుంది. ఈ క్లాక్ ఆసిలేటర్కి ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో, వోల్టేజ్ వచ్చిందో, ఇందులోంచి సిగ్నల్ బయలుదేరి అన్నిటికీ వెళుతుంది. అంటే దీనిలోంచి సిపికి వెళ్తుంది, దీనిలోంచి నార్త్ బ్రిడ్జ్కి వెళ్తుంది, దీనిలోంచి సౌత్ బ్రిడ్జ్ ఐసీహెచ్కి వెళ్తుంది. అలాగే ఇంకెక్కడెక్కడికి వెళ్తుందో మన పీసీఎస్ స్లాట్స్కి వెళ్తుంది. ఆ విధంగా మనం అన్ని చోట్లకి సప్లై వెళుతుంది, అన్ని కంట్రోలర్స్కి. ఇది క్లియర్గా డీటెయిల్గా ఏసీ గురించి చెప్పుకునేటప్పుడు చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ వోల్టేజ్, ఇక్కడ క్లాక్ సిగ్నల్ ఎప్పుడైతే దీనికి వచ్చిందో దీనిలో నుండి మనకి 3.3 volts పీసీఐ రీసెట్ అని వస్తుంది. అది ఇక్కడ A15th పిన్ దగ్గర మనం చూడవచ్చు. ఇక్కడ A15th పిన్ దగ్గర కానీ ఐసీహెచ్ మన పీసీఐ రీసెట్ 3.3 volts వస్తే ఐసీహెచ్ ఓకే అని అర్థం. ఈ తర్వాత ఇప్పుడు బయాస్ చిప్కి వోల్టేజ్ వెళ్ళి ఈ బయాస్ చిప్ ద్వారా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి అది మెమరీ స్లాట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనకి డిస్ప్లే వస్తుంది స్టార్ట్ అయ్యి. ఇక్కడ మనకి మెమరీ ఎంత ఉంది ఏంటని తెలియటానికి మెమరీ మాడ్యూల్లో ఉన్నటువంటి 8 పిన్ల ఎప్రామ్ చిప్ ఉంటుంది. దాని నుంచి ఎస్ఎం బస్ ద్వారా ఐసీహెచ్కి తెలుస్తుంది. ఈ మొత్తం కంప్లీట్ కంట్రోలర్ ఐసీహెచ్. ఈ ఐసీహెచ్ కరెక్ట్గా లేకపోతే సెట్ డెడ్, ఇన్పుట్ అవుట్పుట్ చిప్ సప్లై లేకపోయినా కరెక్ట్గా ఉండదు. మనం పిన్నుల ప్రకారము సర్క్యూట్ ప్రకారం ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుంటే క్లియర్గా రిపేర్ చేయవచ్చు. అలాగే ఇప్పుడు నార్త్ బ్రిడ్జ్ బాగుందా లేదా ఎలా చెక్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని పిన్నులకు వోల్టేజ్ వస్తుంది, అది ఉంటే ఇది బాగుంది లేకపోతే లేదు. దీనికి వోల్టేజ్ లేదు అంటే ఇక్కడ గ్రాఫిక్స్ కంట్రోలర్ ద్వారా ఇది ఐసీ, ఈ ఐసీ ద్వారా ఇక్కడ రెగ్యులేటింగ్ జరిగి ఇటు వస్తుంది సప్లై. ఇది క్లియర్గా మనం చూద్దాం. దీనికి ఎలా సప్లై వస్తుంది అంటే సిపియుకి సప్లై ఎలా వస్తుంది, నార్త్ బ్రిడ్జ్కి ఎలా సప్లై వస్తుంది, సౌత్ బ్రిడ్జ్కి సప్లై ఎలా వస్తుంది, ఈ ఎస్ఐఓ చిప్కి ఎలా వస్తుంది, బయాస్ చిప్కి ఎలా వస్తుంది, ఇక్కడ ఆడియో ఐసీకి ఎలా వస్తుంది సప్లై, అలాగే యూఎస్బి పోర్ట్లకి ఎలా వస్తుంది. ఈ కంప్లీట్ డీటెయిల్గా మనం సర్క్యూట్ ప్రకారం చూడొచ్చు. ఈ విధంగా సెట్ ఆన్ అవుతుంది. ఒక స్టెప్ పనిచేయకపోతే రెండో స్టెప్ వర్క్ చేయదు. ఇప్పుడు చూడండి, ఎల్జీఏ 1366 ప్రాసెసర్ సాకెట్. ఈ సాకెట్ నుండి మనకి నార్త్ బ్రిడ్జ్కి వచ్చింది. మళ్ళీ ఇది నార్త్ బ్రిడ్జ్ లేదా జిఎంసిహెచ్ చిప్ అనొచ్చు. ఐఓ కంట్రోలర్ హబ్ అన్నాడు కానీ యాక్చువల్లీ ఇది చూడండి ఇక్కడ మెమరీ కంట్రోలర్. ఇక్కడ మెమరీ కంట్రోలర్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి మెమరీ స్లాట్స్కి వెళ్ళింది. అలాగే ఇక్కడ డిస్ప్లే కొరకు ఇవి PCI 16, PCI 8, PCI 16 గ్రాఫిక్ కార్డు కోసం వాటికి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. అది నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ ఐసీహెచ్, ఇది ఐఓహెచ్ అని పిలిచారు దీన్ని, ఐసీహెచ్. ఇక్కడ నుంచి PCI ఎక్స్ప్రెస్, ఇది సాటా హార్డ్ డిస్క్కి, ఇవి సాటా, ఈ సాటా. ఇప్పుడు ఇవి మళ్ళీ వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూద్దరు. కానీ ఇంతకుముందు చెప్పాము ఇది CIR అంటే కార్డ్లెస్ మన దీని కొరకు మౌస్ మరియు కీబోర్డు కొరకు ఉపయోగిస్తారు. ఇవన్నీ యూఎస్బి పోర్ట్స్. ఇవి యూఎస్బి పోర్ట్స్ బ్యాక్ ప్యానల్లో ఉన్నటువంటి. ఈ ఎస్ఎం బస్సు చాలా ఇంపార్టెంట్, అన్నిటికి వెళ్తుంది. ఏమేమి జరుగుతుంది ఎస్ఎం బస్ గురించి చూద్దాం మనం. రిపేరింగ్ చేసేటప్పుడు ఎస్ఎం బస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆడియో కోడకు వచ్చి ఆడియో నుంచి ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఆడియో అవుట్, మైక్ ఇన్, లైన్ అవుట్, వీటి గురించి మళ్ళీ ముందు చూద్దాం మనం పిన్ల వారీగా చూసేటప్పుడు. అలాగే ఇక్కడ చూడండి సీరియల్ ఫ్లాష్, సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్, SPI అంటే సీరియల్ బయాస్ చిప్ అనమాట. కన్వెన్షనల్
పీసీఐ కనెక్ట్ అంటే జనరల్గా ఉండేటువంటి పీసీఐ స్లాట్స్. ఇప్పుడు అంతా పీసీఐ ఎక్స్ప్రెస్ స్లాట్స్ అవి ఉపయోగిస్తున్నారు. ఇదేమో ల్యాన్ కనెక్టర్కి, ఇక్కడ గీగాబైట్ దీని ద్వారా ల్యాన్ కనెక్టర్కి ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత ఇదే ఫైర్ వైర్. అంటే ఇప్పుడు మనం మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కొన్ని కంట్రోల్ చిప్పులు కలిగినటువంటి ఒక చిప్పు. పాత ఫస్ట్ వచ్చిన వాటిలో ఇవన్నీ కూడా వేరు వేరు చిప్పులుగా ఉండేవి. అవన్నీ కలిపి ఒక చిప్పుల్లోకి తీసుకొచ్చి అంటే 3 చిప్పుల్లోకి మార్చి ఇంపార్టెంట్గా 2 చిప్పులు అది GMCH లేదా నార్త్ బ్రిడ్జి సౌత్ బ్రిడ్జిగా మార్చి ఆ కంట్రోలర్స్ అన్ని ఇందులో ఉపయోగించారు. కాబట్టి అది దాన్నే చిప్ సెట్ అంటున్నారు. అంటే దీనికి అనుగుణంగా ఇది, దీనికి అది అనుగుణంగా ఈ 2 ఉంటాయి. వీటికి అనుగుణంగా SIO చిప్ ఉపయోగిస్తారు. లెగసీ ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోలర్ లేదా ఇది ఉపయోగిస్తారు, SIO చిప్ ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఇక CPU ఈ మనం నార్త్ బ్రిడ్జి సౌత్ బ్రిడ్జి ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఏది పని చేయకపోతే అవద్దు, సర్క్యూట్ ప్రకారం క్లియర్గా ఒక CPU నుంచి ఎన్ని కనెక్షన్స్ వెళ్తాయి, ఏం జరుగుతుందో ఇది చూద్దాం.